హలో, ఎవరండి మీరు? 1 వీక్ నుంచి చూస్తున్నాను. ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? నా పేరు రాహుల్. మీరేమనుకోకపోతే ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా? ఎవరండి మీరు? అస్సలు మీరెవరూ తెలియకుండా మీతో ఎలా మాట్లాడతాను అనుకున్నారు? మీరే అంటున్నారు కదండి ఒక వారం నుంచి నన్ను ఇక్కడ చూస్తున్నానని. కావాలంటే నా బయోడేటా మొత్తం ఇస్తాను. ఒక్క 10 నిమిషాలు నాతో మాట్లాడండి, తర్వాత మిమ్మల్ని ఇంకెప్పుడూ డిస్టర్బ్ చేయండి. 10 minutes. ప్లీజ్. ఓకే, జస్ట్ 10 minutes, నాట్ మోర్ దాన్ దాట్. మీతో ఏదో మాట్లాడదామని వచ్చాను, కానీ ఏం మాట్లాడాలో అస్సలు అర్థం అవ్వట్లేదు. సరే, మీ పేరేంటండి? మీరు మర్చిపోయినట్టున్నారు. మీకు ఇంతకు ముందే చెప్పాను, నా పేరు రాహుల్. చూడండి రాహుల్ గారు, మీరు ఇలా ఒక్క అమ్మాయిని ఫాలో అవ్వడం మీకు బాగుండొచ్చు. మీరు ఇలా ఫాలో అవ్వడం మా పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చూసి నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతూ నాకు నచ్చదు. మీరు నన్ను వారం నుంచి ఇక్కడ చూస్తున్నాను అని అంటున్నారు కదా, కానీ నేను మిమ్మల్ని 3 months నుంచి ఫాలో అవుతున్నాను. ఈ విషయం మీరు ఎప్పుడన్నా గమనించారా? ఈ వారం ఇక్కడుండి మిమ్మల్ని ఫాలో అవడానికి కారణం ఏదో మీరు నన్ను గుర్తించాలనే ఒక చిన్న ఉద్దేశం. 3 months నుంచి ఫాలో అవుతున్నారా? అవునండి, కానీ ఇన్ని కోట్ల మందిలో మీరు నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయారు తప్ప ఏ రోజు నేను మిమ్మల్ని చూస్తున్నానని మీరు గుర్తించలేదు. ఏదో నా సంతోషం కోసం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అసలు మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు? కరెక్ట్గా అడిగారు. ఎంతో మంది అందమైన అమ్మాయిలు నా చుట్టూ నక్షత్రాల్లో ఉన్న చంద్రబింబంలా ప్రకాశించే మీ ముఖాన్ని చూశాను. మీ కళ్ళల్లో ఏదో తెలియని ఒక అమాయకత్వం, కల్మషం లేని మీ చిరునవ్వు, మీరు నడిచే నడకలో ఏదో తెలియని ఒక పవిత్రమైన నడవడికను చూశాను. అది చూసి మీ వెనక నడుస్తూ వచ్చాను. రాహుల్, ఒక్కసారి చూశారు కదా, మరి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫాలో అవుతున్నారు? నా మనసుకి ఇదే చెప్తానండి పదే పదే, మిమ్మల్ని చూడకూడదు, మీ వెనక రాకూడదు అని. కానీ అది నాతో మిమ్మల్ని చూడాలని గొడవ పడుతూనే ఉంది. ఆ గొడవలో నేను దాంతో ఓడిపోయి మీ వెనక నడుస్తూ వచ్చాను. ఇలా నా ప్రమేయం లేకుండానే మీతో ప్రేమలో పడిపోయాను. ఏంటి, ప్రేమిస్తున్నారా? ఎందుకు ప్రేమిస్తున్నారండి? అవునండి, ఇన్ని రోజులు ఏ అమ్మాయిని చూసినా అరే ఈ అమ్మాయి ఒక హీరోయిన్ లా ఉంది, ఈ అమ్మాయి మా పక్కింటి అమ్మాయిలా ఉంది అనిపించిందే కానీ మిమ్మల్ని చూసిన ఫస్ట్ టైం మా అమ్మలా అనిపించారు. మా అమ్మలా కనిపించే మీరు మా అమ్మలా ప్రేమిస్తారని మిమ్మల్ని ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారండి? మీ లైఫ్ లోకి నాకంటే అంతమైన మీ అమ్మలా మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి మీకు దొరుకుతుంది. చూడండి, నా లైఫ్ లోకి ఒక అందమైన అమ్మాయి రావచ్చు, రాకపోవచ్చు. ఇన్ని రోజులు ఏ అమ్మాయిని చూసినా నా మనసులో ఏదో ఒక మూల తెలియని ఒక చెడు అభిప్రాయం. ఇది జనరల్ గా అందరు అబ్బాయిలకి కలిగేదే అనుకోండి. కానీ మిమ్మల్ని చూసిన ఆ క్షణం నాలో ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్. అదేంటంటే మిమ్మల్ని చూసిన ఆ క్షణం నా దేహం ఒక దేవాలయం అయింది, నా హృదయం ఒక గర్భగుడిలా మారింది. అందులో అందమైన మీ రూపం ఒక దేవతలా నిలిచిపోయింది. నా హృదయ స్పందన మీ గుడి గంటలుగా మారాయి. నా కళ్ళల్లో ఏదో తెలియని కాంతి మీ గుడి ముందు హారతుల్లా వెళ్తాయి. అందుకే నేను మిమ్మల్ని ప్రేమించాను. అసలు నాలో ఇంత పవిత్రత ఉందని మిమ్మల్ని చూసేంత వరకు నాకే తెలియదు. అందుకే మిమ్మల్ని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే అది నా అదృష్టంగా భావిస్తాను, లేదంటే మీరు చెప్పిన పద్ధతి, నన్ను ప్రేమించే విధానం నాకు బాగా నచ్చింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం నా మీద ఆధారపడి లేదు. మా అమ్మ నాన్న నా అభిప్రాయాలకు ఎంత గౌరవం ఇస్తారో నేను వాళ్ళ అభిప్రాయాలకి అంత గౌరవం ఇస్తాను. మీరు వచ్చి అమ్మా నాన్నలతో మాట్లాడి ఒప్పిస్తే మిమ్మల్ని జీవితాంతం మీ అమ్మలా చూసుకునే బాధ్యత నాది. బాయ్. మీరు చెప్పదలుచుకుంది అంతేనా? అంతేనా అంటే ఈ క్షణం నా మనసులో మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవడం
నాకు ఇష్టం లేదు. సో అమ్మా నాన్నలతో జాగ్రత్తగా మాట్లాడి ఒప్పించండి. డోంట్ మైండ్, కెన్ ఆస్క్ యూ సంథింగ్? పర్లేదు, అడగండి. యాక్చువల్లీ మీరు నన్ను ఇలానే ప్రేమిస్తారా, లేకపోతే మీ లవ్ యాక్సెప్ట్ చేశాని నెగ్లెక్ట్ చేస్తారా? చూడండి, మేము అబ్బాయిలం నదిలో పారే నీటి వంటి వాళ్ళం. దాని స్వచ్ఛత అది పారే వేగం మీద ఆధారపడి ఉండదు, అది పారే నేల మీద ఆధారపడుతుంది. మేము కూడా అంతేనండి. మీరు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటే మేము మిమ్మల్ని ఇంకా ప్రేమగా చూసుకుంటాం. గట్ ఇట్, వెల్ డన్ రా. ఏ థ్యాంక్స్ రా. Well done. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీడేంట్రా మొబైల్ తో ఇంత బిజీగా ఉన్నాడు? డైరెక్టర్ ఏమో ఫోన్ తో బిజీ, మరి హీరో ఎవరితో బిజీనో. రే అదిగోరా హీరో వస్తున్నాడు. ఏ ఆయరా 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 మచ్చా. ఏంట్రా విశేషాలు? హలో బాబు డైరెక్టర్, హలో. ఇక్కడ మేము వచ్చాం, కొంచెం మమ్మల్ని చూడు. హీరో వచ్చాడు, కాల్ షీట్లు ఇద్దామని లేదు, ఏం లేదు, టక్ 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 అని ఫోన్ నొక్కడున్నావు. అదేం లేదురా, కొత్త అమ్మాయి పరిచయం అయింది ఫేస్బుక్ లో. ఆహా, కొత్త కాన్సెప్ట్ ఉంది కదా షార్ట్ ఫిల్మ్ కోసం, దాంట్లో బాగుంటదేమో అని. కానీ నీ ఇష్టం వచ్చిందో చెప్తున్నావు. కానీ కానీ రేపు కలుద్దాం అనుకుంటున్నాం. చూసావా? హాయ్, హాయ్. థ్యాంక్ యూ. కూర్చోండి. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పండి. ఫస్ట్ మీ ఫోటో ఫేస్బుక్ లో చూశాను, అందంగా అనిపించారు. ఇప్పుడు మీరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నారు, ఒక ఏంజెల్లా ఉన్నారు. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా నేను మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అవునా, ఎందుకు? మీ షార్ట్ ఫిలిం చూసానండి. అందులో క్లైమాక్స్ సీన్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు కదా, ఆ సీన్ చాలా బాగుందండి. ఆ సీన్ చూసినప్పుడు మీరు ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవుతారనిపించింది. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు ఇలా చాలా మంది చెప్పారు, కానీ మీరు చెప్తూ ఉంటే ఎందుకో నిజమవుతుందని నాకు అనిపిస్తుంది. సో కెన్ ఐ గెట్ సంథింగ్ ఫర్ యూ? నేను మీతో చాలా రోజుల నుంచి చాలా మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడుకున్నాక విల్ హ్యావ్ సంథింగ్. ఓకే, చెప్పండి. పర్వాలేదు, చెప్పండి. ఫ్రీగా మూవ్ అవ్వండి. నేను మిమ్మల్ని 6 months నుంచి చూస్తున్నాను. మీరు డైరెక్టర్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. అలా అని మీ అమ్మ నాన్న నెగ్లెక్ట్ చేయడం లేదు. మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న మొక్కల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. నాకు తెలియకుండానే నేను మీతో ప్రేమలో పడిపోయాను. ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ యూ. 6 months నుంచి చూస్తున్నారా? నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదండి. అమ్మా నాన్నలు చూసుకోవడం అంటే అది నా బాధ్యత. నేను ఎంత బిజీగా ఉన్నా వాళ్ళని చూసుకోవడం మర్చిపోలేను. ఇక మొక్కలు అంటారా, అవి హెల్తీగా ఉంటే మనం హెల్తీగా ఉంటామని నేను నమ్ముతాను. అందుకే వాటిని కేర్ తీసుకుంటాను. యాక్చువల్గా నెక్స్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. అందులో మిమ్మల్ని హీరోయిన్గా చేయమని అడగడానికి వచ్చాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే మీరు నా లైఫ్లోకే హీరోయిన్గా వస్తా అంటున్నారు. నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నాకు మీరు తప్ప ఏ ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకు? నేనేమంత స్పెషల్ పర్సన్ కాదు కదా. బట్ యు ఆర్ సంథింగ్ స్పెషల్ టు మీ. అదే ఎందుకు?
చూడండి, తన లక్ష్యం కోసం శ్రమించే ప్రతి అబ్బాయి ప్రేమించడానికి అర్హుడే. ఇన్ఫ్యాక్ట్ నాకు మీలో బాగా నచ్చింది కూడా అదే. అంటే అలా చెయ్యని వారందరూ ప్రేమించడానికి అర్హత లేనివారని మీ ఉద్దేశమా? నా ఉద్దేశం అది కాదు. మీతో ఆర్గ్యూ చేస్తున్నాను అనుకోకపోతే మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా? పర్వాలేదు, అడగండి. మీరు చాలా మంది అబ్బాయిని చూసే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మీ ఫ్రెండ్స్లో కూడా చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఒక అమ్మాయి కోసం టైం వేస్ట్ చేయడం, మనీ స్పెండ్ చేయడం, ఈవెన్ పేరెంట్స్ కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ దేనికోసం చేస్తారు? ఐ మీన్, ఒక లవ్ చేసే అమ్మాయి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అందరూ ఏమనుకుంటారో నాకు తెలియదండి. నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి మాత్రం నన్ను బాగా అర్థం చేసుకోవాలని, తను ఒక కొత్త ఎనర్జీగా ఉండాలని నేను అనుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే తను మా అమ్మలా ప్రేమించాలి. బాగా చెప్పారండి. మాకు కూడా అంతే. ఏ అమ్మాయికైనా తన లైఫ్లో తన తండ్రే రియల్ హీరో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన హ్యాపీనెస్ కోసం ఏదైనా చేశాడు. చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటాడు. నెక్స్ట్ తన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ కూడా తనని అలాగే చూసుకోవాలని, అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటుంది. నేను కోరుకునేది అదే. మీలో నాకు నచ్చింది కూడా అదే. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. మీ రిప్లై కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను. మీరే అంటున్నారు కదండి ఒక వారం నుంచి నన్ను ఇక్కడ చూస్తున్నానని. ఏంటన్నా మర్చిపో. నన్ను ప్రేమించే విధానం బాగా నచ్చింది. నాకు బాగా నచ్చింది. యాక్షన్. యాక్షన్. రాగలరా? అంతేనా? అంటే నా മനസ്സിലോ ഈ ക്ഷണം ആക്ച്വലി എന്നോട് ശരിക്കും ഇഷ്ടമുണ്ടായിട്ട് പ്രപ്പോസ് ചെയ്തതാണോ അതോ വെറുതെ ഞാൻ ആക്സെപ്റ്റ് ചെയ്യാൻ വേണ്ടി പറഞ്ഞതാണോ? కట్ ఇట్. నా డైలాగ్. యాక్షన్. యాక్షన్. నేను చెప్పాను యాక్షన్ అంటే ఉండరా నేను చెప్తాను.